వారిలో వారిని స్వస్థత కార్యము జరిగింది. స్వస్థత కార్యం జరిగింది, అందరూ స్వస్థత పొందుకున్నారు. స్వస్థత పొందుకున్న తర్వాత మరి ఒక కార్యము అక్కడ జరిగింది. అది అద్భుతం, ఆశ్చర్యం. దేవుని సన్నిధిని మనం దేవుని మాట విన్నప్పుడు, దేవుని భయభక్తులు నిలిపినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి శోధన నుంచి జయించగలిగే శక్తిని మన దేవుడు అనుగ్రహిస్తారు. నాకు వారు వారు అవిశ్వాసం దేవుని రాజ్యంలో వారసులు కానివ్వడము అని. ఎందుకంటే మనలో ఉన్న భయము పోతది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చదువు, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన తర్వాత సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వచ్చి ఈ అరణ్య ప్రదేశంలో ఇప్పటికే మొక్కుపోయాను ఈ జనులు గ్రామంలో వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటే వారిని పంపివేయమని చెప్పి వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి చెప్పగా వారు 5 చేపలను తప్ప మరేమి వాడిని పచ్చుకుని కూర్చుందని దేవుడు కార్యాపించి 5 రొట్టెలను 2 చిన్న చేపలను పట్టుకొని ఆకాశం పెట్టుకొని ఆశీర్వదించి ఆ రొట్టెలను పిలిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జన్మ బోధించినప్పుడు వారందరూ తిని తర్వాత మిగిలిన ముక్కలు ఇది వింటావా? అద్భుతం. యేసయ్య ఆ రెక్కలు ఆ 2 చిన్న చేపలు ఆయన చేతులు పట్టుకుని ప్రార్థన చేసి ఆశీర్వదించిన తర్వాత అక్కడ 2,000 మంది అంట. పిల్లలు స్త్రీలు కాకుండా 5,000 మంది మగవాళ్ళు. ఇంకా పిల్లలు స్త్రీలు ఎంత ఉంటారు? యేసయ్య చేతులు మనం తినే ఆహారం ఏంటి, మన కట్టుకునే వస్త్రాలు ఏంటి, మన దినచర్య, మన జీవిత శైలి అంతా కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు మన జీవితమే అద్భుతంగా మారుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. రూపాయలు లేని మాట్లాడుతున్నాయి. రండి, రూపాయలు ఉన్నవాళ్ళు రమ్మన్నాడైనా. రూపాయలు ఉంటే మనం అసలు వెళ్ళం. ఎందుకంటే మనకి ధరించడం డబ్బు లేనప్పుడు ఏం చేద్దాం? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మిమ్మల్ని లేనివాడిగా శోధింపడుతుంది. ఏమి లేనివాడిగా, దరిద్రులుగా శోధించాడు దేవుడు. ఎందుకంటే అన్ని మనం ఆలోచించిన తర్వాత దేవుడు ఎదిరించినప్పుడు 12 గంటలు ఎత్తినట్టుగా మన జీవితం ఉంటారు. ప్రతి విషయంలో కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుడికి కనికరం. మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన కనికరం కలుగుతాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కనికరము కలుగుతాడు. అలాగే మనము దీనులుగా దరిద్రులుగా ఉండటానికి ఆయన ఇష్టం ఉండదు. కానీ ఆయన తప్పు మనం తిరగటాలి. ఏది చేసినా దేవుడు మన మీదకే. ఆయనకి తెలియదా మనం దరిద్రులుగా ఉంటున్నామని? మనం ఆకలితో ఉన్నాము, దేవుడికి తెలియదా? పిల్లకడుపు ఇంకోమంటే ఇంకోలేదు. కానీ ఆ వ్యక్తులు ఆశీర్వదించినప్పుడు దేవుడు గొప్ప చేశామన్నమాట. అలాగే మన జీవితంలో కూడా దేవుడి సన్నిధిలో దేవుడు వెళ్ళినప్పుడు మన జీవితంలో వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు రొట్టెలు ఆయన హస్తం నుంచి ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా ఆయన హస్తం నుంచి ఆశీర్వదించినప్పుడు మనము 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా హాస్పిటల్కి ఎన్నో రూపాయలు అయిపోతాయి. మన చెల్లికి దేవుడి కుటుంబానికి డబ్బులు అభివృద్ధి చేసేది దేవుడి కుటుంబం అంతమందికి చేయి మాత్రం ప్రాణంగా మనం చేస్తాం. తన పిల్లలు పడుకుంటున్నాం. అయితే దేవుడు కనికరం చూపడాలి.
దేవుడు అమ్మ కలిపి కూడా వెళ్ళిపోతారు. అలాగే దేవుడి వాళ్ళు మన అలాగే కొన్ని చేసేటండి ఆయన మరి ఇలాంటి జరగలేదు కానీ అసలు జనం అనుకుంటున్నారు ఏ గొప్ప జరిగిందంట కార్యక్రమం మన ఊళ్ళో కూడా కార్యక్రమం అలాగా దేవుడు ఆయన